పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పెడుగురాళ్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు 2024-25 సంవత్సరానికి ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు పంపిణీ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొని విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలను పంపిణీ చేశారు. శాసనసభ్యులు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్య, వైద్యం లాంటి వసతులు కుంటుపడ్డాయని అన్నారు. విద్యార్థులు కాలేజీలో హాస్టల్ వసతి ఏర్పాటు చేయాలని శాసనసభ్యులను కోరారు. అనంతరం కళాశాలలోని తరగతి గదులను మరియు కళాశాల ప్రాంగణంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కల్లం రాజశేఖర్ రెడ్డి, పిడుగురాళ్ల మండల నూతన తహసీల్దార్ పి మధుబాబు, జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి గారు, పెద్దలు రాజశేఖర రెడ్డి గారు, ఈరోజే పిడుగురాళ్ల తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్న మధుబాబు గారు, అదేవిధంగా మన్నం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన విద్యార్థులకి పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది. గత 5 సంవత్సరాలు మనం చూస్తే విద్యా వ్యవస్థని ఏ విధంగా గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు. ఈ వ్యవస్థలో ఏవేవో మార్పులు చేయాలని చెప్పి చాలా వరకు దానికి ఇబ్బందులు కూడా గురి చేశారు. నాడు నేడు పెట్టి రంగులేసి బిల్లులు చేసుకున్నారు తప్పితే కనీసం టీచర్స్ని లేకపోతే ప్రిన్సిపాల్స్ని గౌరవించే విధానం కూడా గత ప్రభుత్వం నిర్బంధంగా స్పీకర్ నొక్కేసింది. రోడ్ల మీద కూడా రాని పరిస్థితిలో వాళ్ళని తీసుకెళ్ళి వైన్ షాపుల దగ్గర టాయిలెట్ ఫోటోలు తీసి పంపించమంటాం, అవన్నీ కూడా చేశారు. మనం ఒకసారి చూస్తే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఈ శాఖని గౌరవ లోకేష్ గారు తీసుకున్న తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థని మెరుగుపరిచేదాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానిలో భాగంగానే విద్యార్థుల్లో నైపుణ్యత పెంచి వాళ్ళకి బాగా చదువుకొని సమాజంలో రాణించే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గత 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు కూడా లేవు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, బయట ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో మరలా అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని గణిత పాఠాలపై ఎక్కించేదానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దానిలో మొట్టమొదటిది విద్యా వ్యవస్థ. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, దేశానికి ప్రధానమంత్రి అయినా, లేకపోతే ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా అందరూ కూడా ఈ పునాదులు మీరు ఎలా అయితే స్టూడెంట్స్ కూర్చున్నారో అందరూ కూడా మీలాగానే చదువు నేర్చుకొని పైకి వచ్చిన వాళ్ళే, ఈ విద్యా వ్యవస్థ నుంచి పైకి వచ్చిన వాళ్ళే గుర్తుపెట్టుకోవాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవానికి ముందున్నాడు గురువు. అటువంటి గురువులు మనకి విద్యా బుద్ధులు నేర్పించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. దయచేసి ఈ ప్రభుత్వ కళాశాలను కూడా మేము కృష్ణమూర్తి గారు అందరం మాట్లాడుకొని త్వరలో
లోకేష్ గారి దృష్టిలో, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి డిగ్రీ కళాశాలగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. దానికి మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, లేదా మీ ప్రిన్సిపాల్ గారు, మీరు హెచ్ఎం గారు అందరూ మీలాగా బెంచీల్లో కూర్చొని చదువుకున్న వాళ్ళమే. సో ఏ పెద్దవాళ్ళైనా ముందు ఇక్కడి నుంచే రావాలా. అందుకే తప్పకుండా మీరు లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. చాలా చిన్న కుటుంబాల్లో, పూరి గుడిసె ఉన్న కుటుంబాల్లో, ఎస్టీ కాలనీ తండాల్లో, చిన్న చిన్న కుటుంబాల నుంచి కలెక్టర్లుగా, ఎస్పీలుగా, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతమైన స్థాయిల్లో ఉన్న ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు సమాజంలో. వాళ్ళని ఆదర్శంగా మీరు తీసుకోవాలని చెప్పి కూడా మీకు కూడా తెలియజేసుకుంటూ ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు, మా ఆశీస్సులు మీకు ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు అన్ని విధాలుగా ఆ భగవంతుడి ఆశీస్సులతో, తల్లిదండ్రుల ఆశీస్సులతో సమాజంలో మంచి పౌరులుగా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. వాస్తవ రూపం చూసుకున్నట్లయితే మనం గ్రామాల్లో కానివ్వండి, అనేక మంది కళాశాలకు సంబంధించి కానివ్వండి, ఈ యొక్క పాఠశాలలో ఈ విద్యా సంస్థలో చదివే గవర్నమెంట్ విద్యా సంస్థలో చదివే వాళ్ళు అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించినటువంటి పిల్లల విషయం కూడా మనం గమనిస్తున్నాం. అందుకనే విద్యా విధానంలో మార్పు రావాలి, విద్యాకి ఇంకా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ గ్లోబలైజేషన్లో నైపుణ్యంతో కూడినటువంటి విద్యా విధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గ్రామాల నుంచి వచ్చారు మనందరం కూడా, దాదాపు చిన్న పట్టణమైనప్పుడు కూడా అందరూ కూడా వ్యవసాయంపై ఆధారపడినటువంటి వాళ్ళు. మనం వ్యవసాయానికి ప్రాధాన్యత తగ్గింది. వ్యవసాయంలో కూడా ఆధునికరమైనటువంటి అనేకమైనటువంటి మెకనైజేషన్ మూలం కూడా దానిపై ఆధారపడి జీవించే వాళ్ళు కూడా తక్కువ సంఖ్యలో ఉన్నాం. Okay.